సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 టైమ్స్ జరిగింది కదా. సో ఫస్ట్ టైం వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ సెకండ్ టైం ఏ ఏరియాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో నేను యావరేజ్గా వేశాను. ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లో ఐ హ్యావ్ రిటర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దగ్గర ఐ మెన్షన్ అది ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది, ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చిందని రాశాను. బట్ ఇక్కడ ఏం చేశానంటే డిజిటల్ బోర్డులో ఏమవుతుందంటే ఇఫ్ ఐ మెన్షన్ ద క్వశ్చన్ నెంబర్స్ యూ కాంట్ కౌంట్. ఈవెన్ మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఒకవేళ జిరాక్స్ ఉంటే యూ కెన్ ఈజీలీ పాయింట్ అవుట్. ఆ క్వశ్చన్ చదవంగానే అది సిలబస్లో జస్ట్ రిమెంబర్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. సో దిస్ ఈజ్ ప్రిలిమ్స్ సిలబస్. లేదా ఇంకా బెటర్ ఏం చేస్తారంటే మెయిన్స్ సిలబస్ ఓపెన్ చేశారనుకోండి. లెట్స్ సే ఐల్ గివ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ హియర్. సీ హియర్ కనిపిస్తుంది అది అట్లీస్ట్ ఇక్కడ ఫోకస్డ్ ఏరియాస్ రాయలేదు. ఐ మెన్షన్ ఇట్ లేటర్. నౌ సీ సిలబస్ ఇచ్చాను. ఫస్ట్ ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ ప్రిలిమ్స్లో ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఓన్లీ తెలంగాణ స్పెసిఫిక్గా ఒక 4-5 వస్తున్నాయి అంతే. ఈ 15లో కూడా ఒక 4-5 వస్తాయి అంతే, తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. సో give more importance to 2 areas. One, it is international current affairs and national current affairs. Weightage is simple. Out of 15 questions, national, international definitely. యాక్చువల్గా ఇంకొకటి ఇక్కడ నేనేం చేశానంటే ఇంటర్నేషనల్ యాడ్ చేయలేదు. ఫస్ట్ కాలంలో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేయలేదు. ఎందుకు అంటే హియర్ ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ యాడ్ చేశాను. సి ఓన్లీ ఐఆర్ పార్ట్ నుంచి సమ్వేర్ అరౌండ్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ దట్ ఈస్ సీరియల్ నెంబర్ 1 అనుకుంటే కరెంట్ అఫైర్స్ రీజనల్ అండ్ నేషనల్ ఈ రెండూ కలిపి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. 10 ఈజ్ ఫ్రమ్ నేషనల్ కరెంట్ అఫైర్స్, 5 ఈజ్ ఫ్రమ్ 4 to 5 ఈజ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్. నౌ రిమైనింగ్ సెకండ్ కాలం వచ్చేప్పటికి, సెకండ్ రో వచ్చేప్పటికి సిలబస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనే ఐఆర్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేశాను. 11 to 10 లెట్స్ సే 10 అనుకుందాం. ఈ 10 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ఆర్ ఈ 10 ఐఆర్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు అంటే రిపోర్ట్స్. ఎక్కువ ఫోకసింగ్ ఏరియా రిపోర్ట్స్. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ కంట్రీస్లో రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్స్ అవ్వచ్చు ఆర్ ఇంటర్నేషనల్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వచ్చింది. 2 ప్రిలిమ్స్లో కూడా 1-2 క్వశ్చన్స్ యుఎన్ చార్టర్ నుంచి వచ్చేసాయి డ్యామ్ షూర్గా. తర్వాత రిపోర్ట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ వెయిటేజ్ ప్రకారం మీరు ఫోకస్ చేయండి. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. లెట్స్ సే ఐఆర్ ఈ ఫస్ట్ 2 కాలమ్స్ కూడా లెట్స్ సే 25 క్వశ్చన్స్ ఆర్ కమింగ్. అవుట్ ఆఫ్ 150 how much percentage? 25 questions, 15%. సో 15% ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియాకి 15% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఉండాలి. దట్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ. అట్లాగా సార్ పాలిటిక్స్ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది, చదివేటప్పుడే ఉంటుంది, క్వశ్చన్ పేపర్ చూస్తే పేలిపోతుంది అనమాట. ఏపీ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ చూస్తారా? ఐ నెవర్ సీన్ సెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. నాకు కీ తయారు చేయడానికి 1.5 hour 2.5 hour పట్టింది కీ తయారు చేయడానికి. ఆ క్వశ్చన్ పేపర్ చూసి టు సెలెక్ట్ విచ్ ఈస్ కరెక్ట్ ఆప్షన్స్ 2 hours పట్టింది నాకు. హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ ఎలాంటి అట్లా రాస్తారు? ఆ 30 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో హార్డ్లీ నీకు హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది అంతే. ఎందుకంటే 4 సెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ పేపర్లో. 4 సెక్షన్స్ కూడా 120 minutes అంటే 2 hours ఆఫ్ టైం. ఈ 2 hours ఆఫ్ టైంని నువ్వు డివైడ్ చేస్తే హాఫ్ అన్ అవర్ వస్తుంది 30 క్వశ్చన్స్కి. అది కీ తయారు చేయడానికి బయట ఉన్నటువంటి ఫ్యాకల్టీస్కి 2 hours పెడితే ఉన్న స్టూడెంట్స్ హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ రాయాలంటే ఎట్లా రాస్తాడు? యూ రిక్వైర్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అక్కడ స్టాటిక్ పార్ట్ ఇచ్చారు కానీ టీఎస్ క్వశ్చన్ పేపర్ అట్లా ఇవ్వలేదు. మరీ స్టాటిక్ డంప్ చేయాల. ఈ క్వశ్చన్ పేపర్స్ నేను చూసింది ఏంటంటే కొంత రిలవెంట్ అండ్ కాన్సెప్ట్ రిలేటెడ్గా బాగా ఇచ్చాడు. స్టాటిక్ కూడా ఉంది, టూ మచ్ స్టాటిక్ వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1962లో చైనాతో వార్ జరిగింది కదా, అప్పుడు పంచశీల అగ్రిమెంట్ పెట్టుకున్నాం. సో పార్ట్ ఆఫ్ వాట్ యు కాల్ దిస్ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటాం. పార్ట్ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్ వరల్డ్ హిస్టరీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఐ మెన్షన్డ్ ఇన్ దీస్ పేపర్స్.
ఇఫ్ టైం పర్మిట్స్ లేటర్ ఆన్ క్లాసెస్ నేను చెప్తాను ఏ క్వశ్చన్ నెంబర్ ఏ టాపిక్. యాక్చువల్లీ మీరు చదివితే ఈజీగా అర్థమైపోతుంది ఏ టాపిక్ అనేది, బట్ ఐ మెన్షనింగ్ హియర్. నౌ సి, గివ్ అట్మోస్ట్ వెయిటేజ్ ఫర్ యువర్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తే జనరల్ సైన్స్ బయాలజీ, ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ బయాలజీ, ఒక 6 to 7 క్వశ్చన్స్ వచ్చాయి. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. తక్కువ, అవి కూడా తక్కువే, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా తక్కువ వచ్చాయి. ఐఎమ్ జస్ట్ జనరలైజింగ్ ద థింగ్. సో లెట్స్ సే 20 క్వశ్చన్స్, మామూలు వెయిటేజ్ కాదు, వన్ సింగిల్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటి, కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలి, రీజనల్ చదవాలి, నేషనల్ చదవాలి, ఇంటర్నేషనల్ చదవాలి. ఈ 3 ఏరియాస్ చదివితే యు ఆర్ గెటింగ్ 25. ఆ 25లో మీరు 13 పెడితే గ్రేట్. అదేంటి సార్, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అదే వాస్తవం. అట్లా కాదు, 25 వచ్చేస్తాయి. ఇఫ్ యూ రీడ్ ఎనీ మ్యాగజైన్, ఐఎమ్ సెయింగ్ ఎనీ మ్యాగజైన్, 15 పెట్టగలిగారు అంటే 100% బాగా ప్రిపేర్ అయినట్టు మీరు. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, సిలబస్ లేదు, అదే కరెంట్ అఫైర్స్. బికాస్ ఎగ్జామినర్ మైట్ ఫీల్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మీకు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, మీకు ఇచ్చే మ్యాగజైన్లో కూడా తయారు చేసేవాడికి అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ సింపుల్ ట్రిక్ అండ్ టిప్ నా నుంచి ఒకటే చెప్తాను. ఏంటంటే 9th and 10th క్లాస్ స్టేట్ బుక్స్ కావచ్చు, ఎన్సీఆర్టీ కావచ్చు, 9th and 10th కంపల్సరీగా చదవండి. విత్ రెస్పెక్ట్ టు ఎస్ఎన్టీ పార్ట్, ది హిందూ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ వన్ డే, ఒక డే మొత్తం కరెంట్ అఫైర్ షీట్ ఇస్తారు, యాజ్ ఇట్ ఈస్ అవే వస్తున్నాయి. యూపీఎస్లో కూడా అవే ఉన్నాయి, ట్రస్ట్ మీ, అవే వస్తున్నాయి. డిసీజెస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, వ్యాక్సిన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే లాస్ట్ 2 పేపర్ అంటే ఇలాగే ఇస్తాడని నేను చెప్పట్లా, కానీ ఎగ్జామినర్ ఫోకసింగ్ ఏరియాస్ ఇక్కడ ఉంది. హీఈస్ గివింగ్ ఏ హింట్, దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ప్రిపేర్. సిలబస్ ఓకే, ఒక్క సిలబసే ఉంటే మీరు ఏం చదవాలో తెలియకపోవచ్చు, 13 పాయింట్ ఫార్ములా ఓన్లీ, బట్ యూ హ్యావ్ 2 ప్రిలిమ్స్ పేపర్స్ ఇన్ యువర్ హ్యాండ్. హార్డ్లీ ఒక ½ an hour పడుతుంది, అంతే, ½ an hour పడుతుంది ఒక్కొక్క పేపర్లో. ఆ 150 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ తీసేయండి. రిమైనింగ్ 130 క్వశ్చన్స్లో పాలిటీ ఒక 20 వచ్చాయి, ఎకానమీ 20 వచ్చాయి, ఎకానమీ 20 కూడా రాలేదు, 10 వచ్చాయి. హిస్టరీ కూడా చాలా జంబుల్డ్గా ఉంది. తెలంగాణ హిస్టరీ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి, చూపిస్తున్నాను అవి కూడా. సో ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ నుంచి, అంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి ఫస్ట్ ప్రిలిమ్స్లో. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చాయి. అంటే ఒక 10 మార్క్స్ వెయిటేజ్ ఆర్ 8 to 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో గివ్ యువర్ టైమ్ అకార్డింగ్ టు ద వెయిటేజ్. నౌ ఎకానమీ నుంచి 8 to 9, లెట్స్ సే 10 క్వశ్చన్స్ అనుకుందాం. ఎకానమీ సబ్జెక్ట్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి. 10 క్వశ్చన్స్ తగ్గట్టుగా కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ ఎక్కువ అడుగుతున్నారు. కరెంట్ రిలేటెడ్ ఒక 4 కరెంట్ రిలేటెడ్ అడిగితే ఒక 5 వచ్చేసి కాన్సెప్ట్ రిలేటెడ్ అడుగుతున్నారు. అట్లా కాకుండా మ్యాగజైన్ చదివేసి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, నాకు ఎకానమీ మొత్తం వచ్చు అనుకుంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూలిష్నెస్. ఎందుకంటే నీకు కాన్సెప్ట్ వస్తే కరెంట్ అఫైర్స్ ఈజీగా అర్థమవుతాయి, కరెంట్ అఫైర్స్ చదివేస్తే కాన్సెప్ట్ అర్థం అవ్వదు. ఎకానమీ ఎస్పెషల్లీ, పాలిటీ ఈజ్ డిఫరెంట్, ఈజీగా అర్థమైపోతుంది. నౌ సీ హియర్, వరల్డ్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. వరల్డ్ జియోగ్రఫీ నుంచి ఆర్ ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ నుంచి 11 క్వశ్చన్స్ వస్తున్నాయి. తెలంగాణ జియోగ్రఫీ 4. సో గివ్ యువర్ వెయిటేజ్ అకార్డింగ్లీ. ఫస్ట్ థింగ్ రీడ్ వరల్డ్ జియోగ్రఫీ, దెన్ ఇండియన్ జియోగ్రఫీ. అప్పుడు మాత్రమే మీకు జియోగ్రఫీ అర్థమవుతుంది. అలా కాకుండా ఇండియన్ జియోగ్రఫీలో రివర్ సిస్టమ్ చాలా బాగుంటుంది సార్, ఎన్ని రివర్స్ ఉన్నాయి మన దేశంలో, బుక్ ముందు వేసుకొని చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటే దట్ నెవర్ సర్వ్ యువర్ పర్పస్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ రైటింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, యు ఆర్ కంపీటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ అందర్ స్టేట్. 563 పోస్టులలో 500 into 50 వేసుకోండి, 25,000 మెంబర్స్ మెయిన్స్ క్వాలిఫై అవుతారు. మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 25,000. దట్స్ ఇట్. నౌ కమింగ్ టు ఇండియన్ హిస్టరీ, ఇదంతా ఓన్లీ ఇండియన్ హిస్టరీ ఇచ్చాను ఇక్కడ. ఐ డోంట్ నో ఎందుకు వెయిటేజ్ తక్కువ ఇచ్చాడో తెలీదు. ఓవరాల్గా ఒక 8 to 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏన్షియంట్ అయితే 2 వచ్చాయి, మిడివల్ ఒక 4 వచ్చాయి, మోడర్న్ 2-3, అంతకంటే ఎక్కువ రాలేదు. ఐ థింక్ హిస్టరీ ఒక్కటి ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళలాగా బ్లూ ప్రింట్ తీసుకోవద్దు.
ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. ఎస్పెషలీ మిడిల్ ఎక్కువ ఇస్తున్నారండి. ఎక్కడైతే స్టూడెంట్స్ వదిలేస్తున్నారో, జనరల్గా మనం ఏం చేస్తాం, ఏన్షియంట్ హిస్టరీ బాగా చదువుతాం, మోడర్న్కి వెళ్ళిపోతాం. ఎందుకు ఎక్కువ వెయిటేజ్ క్వశ్చన్స్ మోడర్న్ నుంచి వస్తాయి. యూ కెన్ సీ హియర్ మిడివల్ అండ్ నౌ. సో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ నుంచి ఒక 5 క్వశ్చన్స్ యాస్టీజ్ వచ్చేస్తున్నాయి. ఇండియన్ గవర్నెన్స్ పాలసీ కావచ్చు, తెలంగాణ రిలేటెడ్ పాలసీస్ కావచ్చు, సోషియో ఎకనామిక్ సర్వేలో కవర్ అయిపోతాయి ఇవి. సో ఇఫ్ యూ గో త్రూ దట్. నౌ సీ హియర్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, యువర్ ఫేవరెట్ ఏరియా. ఇక్కడ అన్ని కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడగల. రాజ్మన్నార్ కమిటీలో సభ్యులు మెంబర్స్ ఎవరున్నారు, స్టాటిక్ రిలేటెడ్గా కూడా పాలిటీ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా? సో ప్లీజ్ టు రిమెంబర్. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చి వాటి హెడ్ క్వార్టర్స్ అడిగారు. ఎక్కడ? ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కమ్స్ అండర్ పాలిటీ ఓన్లీ. సో అవి కూడా కొంచెం స్టాటిక్ పోర్షన్ అవుతుంది. అది బేసిక్ కాన్సెప్ట్స్ అంతా కూడా హార్డ్లీ ఒక 12 to 14 క్వశ్చన్స్ అడుగుతున్నారు. రిమైనింగ్ ఒక 4 క్వశ్చన్స్ స్టాటిక్ రిలేటెడ్ అడుగుతున్నారు. నౌ కమింగ్ టు విచ్ ఇస్ ఐ ఫీల్ వేర్ ద స్టూడెంట్స్ ఇగ్నోర్ ఈస్ తెలంగాణ హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ ఒక లైనే ఉంది, ఏమొస్తుంది సార్? 10 క్వశ్చన్లు వస్తున్నాయి ఓన్లీ తెలంగాణ హిస్టరీ నుంచి. ఓన్లీ తెలంగాణ హిస్టరీ నుంచి 10 క్వశ్చన్స్. కెన్ యూ ఇమాజిన్ దిస్? తెలంగాణ సొసైటీ నుంచి ఒక 6 క్వశ్చన్స్ వస్తున్నాయి, 5 to 6 క్వశ్చన్స్. నౌ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్, ఖచ్చితంగా సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి ఏరియా నుంచి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంది. అది జెండర్ ఇన్ఈక్వాలిటీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. చైల్డ్ రైట్స్ గురించి డైరెక్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది. డిజేబుల్ పర్సన్స్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. సో సిలబస్ నుంచి క్రాస్ అయి వెళ్ళట్లా. మనం ఏం చేస్తాం, సిలబస్ కాకుండా మిగతా మొత్తం చదువుతాం. వెన్ ఎవర్ హీ ఈస్ గివింగ్ ద పర్టిక్యులర్ సిలబస్, అవి కంప్లీట్ చేసేయండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలబస్ ఎక్కువగా కనిపిస్తుందిగా మనకి చూడడానికి. రైట్స్ ఇష్యూస్ కావచ్చు, జెండర్, క్యాస్ట్, ట్రైబ్స్, డిజేబిలిటీ, ఇంత పెద్దగా ఉంది. ఇచ్చేది 5 క్వశ్చన్సే. అందరూ కూడా ఇక్కడే కంప్లీట్ అవుతారు. పాలిటీ అందరు చదువుతారు, హిస్టరీ అందరు చదువుతారు, జాగ్రఫీ అందరు చదువుతారు. కానీ అందరూ వదిలేసేది ఏంటి? ఇవి. మీరు వదలొద్దు. దట్ ఈస్ వాట్ మై పాయింట్. కాంపిటీషన్ ఈజ్ వాట్? నీ కాంపిటేటర్ ఏదైతే చదవట్లేదో నువ్వు చదవాలి. నీ కాంపిటేటర్ ఏ క్వశ్చన్ అయితే వదిలేస్తున్నాడో నువ్వు అది రాయాలి. దట్ ఈస్ వాట్ ద కాంపిటీషన్. యువర్ సెల్ఫ్ క్యాన్ ఎలిమినేట్ యువర్ ద కంప్యూటర్స్. ఎగ్జామినర్ ఏంటి, అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తున్నప్పుడు యూ హ్యావ్ టు డిసైడ్ టు ఎలిమినేట్ యువర్ ఫెలోస్. ఎలా డిసైడ్ చేస్తావు? గో త్రూ దిస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ సి, ఇది కొంచెం జాగ్రత్తగా డైలీ ఒక 1.5 hours 2 hours ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎందుకు? మీరు ఇక్కడ ఆన్సర్స్ పెట్టిన తర్వాత అది కరెక్టో తెలియదు, మీకు తెలియదు. కానీ డ్యామ్ షూర్గా వచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్లో కనిపిస్తుంది అంటే అది కరెక్టే. కొంతమంది మహానుభావులు ఉంటారు. ఎగ్జామినర్ 4 ఆప్షన్లు ఇస్తాడు కదా సార్. ఎగ్జామినర్ 4 ఆప్షన్లు ఇస్తాడు, నేను ఏదో ఫార్ములా వేస్తాను, 4ట్లో ఏదో ఆన్సర్ వస్తుంది, అది కరెక్టేనా? కీ వచ్చేంతవరకు కరెక్ట్ కాదు, అంతే కదా. కీ వచ్చేంతవరకే కరెక్ట్, వచ్చిన తర్వాత కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇవి డ్యామ్ షూర్ ఏరియాస్ అనమాట, వేర్ యూ క్యాన్ ఫోకస్ మచ్. ఇవి చాలా జనరల్గా ఏం చేస్తారంటే, అంత జిఎస్ పేపర్ ఉందే కదా, 20 క్వశ్చన్లు పోతే పోయింది. జనరల్గా యాస్పిరెంట్స్ కామన్గా ఒకే రకంగా ఆలోచిస్తారు, మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే, కరెంట్ అఫైర్స్లో కూడా నేషనల్ పార్ట్ ఫోకస్ ఏరియాస్ ఒకసారి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, ఇఫ్ టైం పర్మిట్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.